వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. తెలంగాణ ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ పై ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జనరల్ బాడీ సమావేశమైంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, భవిష్యత్ లక్ష్యాలు, సామాజిక సేవ అనే అంశంపై చర్చిస్తున్నారు. దాదాపు 100 మందికి పైగా హాజరయ్యారు. 4200 హాస్టల్స్ అయితే వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. 4 నెలల క్రిందట జరిగిన ఒక గొడవను హాస్టల్స్ అసోసియేషన్ మొత్తానికి ఆపాదించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక బిల్డింగ్ ఓనర్తో జరిగిన వివాదాన్ని హాస్టల్ అసోసియేషన్ మొత్తానికి ఆపాదించడం సరికాదు అనేది వీరి డిమాండ్గా కనిపిస్తోంది. గతంలో జరిగిన గొడవకు సంబంధించి తమ తప్పేమీ లేదంటున్నారు. సాక్ష్యాలతో సహా నిరూపిస్తామంటున్నారు. పిచ్చేశ్వరరావు ఆయన వియ్యంకుడే అడ్డుగోలుగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు. అప్పట్లో జరిగిన గొడవలో తమ హాస్టల్స్ అసోసియేషన్ సభ్యులకు కూడా గాయాలయ్యాయని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది ఆ సమయంలో? పద్మ, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ సంబంధించి ఈ మధ్యకాలంలో కొంత మనం చర్చించుకుంటున్నాం. ఈ పేరు కూడా, ఈ అసోసియేషన్ పేరు అనేది కొంత ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవాళ మనం ఇక్కడికి రావడానికి రీజన్ వచ్చేసి, ఏదైతే ఈ అసోసియేషన్ సంబంధించి జనరల్ బాడీ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం కూడా కొన్ని కారణాలు ఉండకపోలేదు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే అసోసియేషన్ కి సంబంధించినటువంటి ఈ కొన్ని ఆరోపణలు, అంటే అసోసియేషన్ పైన ఉన్నటువంటి కొన్ని ఆరోపణలు, అందులో ఉన్నటువంటి కొంతమంది సభ్యులపై వస్తున్నటువంటి అభియోగాలకు సంబంధించి కూడా కొంత పూర్తి సమాచారం తెలుసుకునే మనం ప్రయత్నం చేద్దాం. అయితే ఇవాళ మనం ఇక్కడ ఏదైతే అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నటువంటి జనరల్ బాడీ మీటింగ్ ఏదైతే ఉందో, ఆ జనరల్ బాడీ మీటింగ్ సంబంధించిన ఉద్దేశం ఏంటనే విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ అసోసియేషన్ సంబంధించి ఇప్పటి వరకు కూడా పెద్ద స్థాయిలో కూడా కొంత ఓవరాల్ గా ఏదైతే ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ సంబంధించి కొన్ని ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో, అందులో దాంతో పాటు కూడా కొంతమంది సభ్యులపై కూడా వినిపిస్తున్న అభియోగాలకు సంబంధించి కూడా మనము ఇవాళ తెలుసుకునే ప్రయత్నం. అయితే అసలు ఇవాళ మీరు జనరల్ బాడీ మీటింగ్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఈరోజు ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాన్యువల్ జనరల్ బాడీ సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఐటీ కారిడార్ పరిధిలో 12 ఏరియాల నుంచి 4200 హాస్టల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతి ఏరియా నుండి కూడా ప్రతినిధులు డెలిగేట్ లాగా పాల్గొనడం అనేది జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఐటీ సెక్టార్ పరిధిలో హాస్టల్స్ లో కొంత ఒకళ్ళు ఇద్దరు ఓనర్స్ మొత్తం వ్యవస్థని భ్రష్టు పద్ధతుల్లో ఇప్పటి వరకు మాకు ఓనర్స్ కి హాస్టల్ నిర్వాహకులకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. వారింట్లో ఫంక్షన్స్ కి మేము వెళ్తాం, మా ఇంట్లో ఫంక్షన్స్ కి వాళ్ళు వస్తారు. కానీ ఎక్కడి నుంచో పైనుంచి వచ్చి ఇక్కడ లోకల్ పరిస్థితి తెలియకుండా, ఇక్కడ ఓనర్స్ కి హాస్టల్ అసోసియేషన్ సభ్యులకు ఉన్న అనుబంధం తెలియకుండా తప్పుడు పద్ధతుల్లో ఆరోపణలు చేసి విచ్ఛిన్నం చేసే ప్రయత్నం, హాస్టల్ ఓనర్స్ కి బిల్డింగ్ ఓనర్స్ కి మధ్య తగాద పెట్టే ప్రయత్నం అనేది జరిగింది. దాని అన్నిటి వాస్తవాలు ఈ జనరల్ బాడీ సమావేశంలో వివరించి ఏది నిజమో చెప్పడం కోసం, అట్లాగే భవిష్యత్ కర్తవ్యాల్ని నిర్దేశించుకొని ఇట్లాంటి తప్పుడు పద్ధతులు, తప్పుడు ఆలోచనలు ఉన్నటువంటి ఓనర్స్ ని ఏ రకంగా మనం ఎదుర్కోవాలి, ఏ రకంగా ముందుకెళ్లాలి, మన ఐక్యతని, అట్లాగే హాస్టల్స్ ఓనర్స్ కి బిల్డింగ్ ఓనర్స్ కి మధ్య ఐక్యతని కాపాడుకునే దానికోసం ఏ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం ప్రకారం ఇక్కడ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఈ దీనికి సంబంధించి అసోసియేషన్ సంబంధించి ఈ అసోసియేషన్ లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, దాంతో పాటు ఈ అసోసియేషన్ అండర్ లో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి? అసలు అసోసియేషన్ అండర్ లో 4200 హాస్టల్స్ ఉన్నాయండి. సభ్యులు కూడా 4200 మంది సభ్యులు ఉన్నారు. ఎవ్రీ ఇయర్ కూడా సభ్యత్వం రెన్యువల్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఒక నిర్మాణ పద్ధతుల్లో మాకు సెంట్రల్ కమిటీ ఉంది, అన్ని 12 ఏరియాలు లోకల్ కమిటీలు ఉన్నాయి. ఎక్కడ కూడా పద్ధతి లేకుండా మేము ఉండం. లోకల్ ఇష్యూస్ లో కానివ్వండి, ఓనర్స్ తో వచ్చే ఇష్యూస్ లో కానివ్వండి, మేము అందరం కలిసే పనిచేస్తూ ముందుకెళ్తాం. అంటే ఎంతమంది సభ్యులు ఉన్నారు? సభ్యులు 4000 మంది సభ్యులు ఉన్నారు హాస్టల్స్. అయితే ఇప్పటికంటే ఈ అసోసియేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో అంటే సంక్షేమానికి సైతం కూడా పెద్ద పీట వేశారన్నది ఒకటి వినిపిస్తూ ఉంది. అంటే ఆ సంక్షేమానికి పెద్ద పీట అని ఒక మాట ఏదైతుందో, ఆ మాటకు తగినటువంటి కార్యక్రమాలు, అంటే మీరు చేసినటువంటి సామాజిక కార్యక్రమాలు ఏమున్నాయి అసలు? ఒకటండి, మనం గతంలోకి వెళ్లి ఆలోచిస్తే మానవ మహమ్మారి కరోనాని ఎదుర్కొంటూ హాస్టల్ సామాజిక బాధ్యతగా హాస్టల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 మందికి అన్నదానం చేశాం, వస్తువులు పంపిణీ చేశాం, సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం అనేది జరిగింది, మెడికల్ క్యాంపులు నిర్వహించాం,
కరోనా టైంలో 4 నెలలు ఉచిత వైద్యశాలని అసోసియేషన్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ సహకారంతో ఐటీ కంపెనీల సహకారంతో మేము నిర్వహించడం అనేది జరిగింది. ఇప్పటికి కూడా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే గెస్ట్లకు కూడా తక్కువ ఖర్చుతోటి ఫుడ్ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పిల్లలకి మేము ఆతిథ్యం ఇచ్చి రక్షణ కల్పిస్తూ 3 పూటల ఫుడ్, వైఫై, హాట్ వాటర్ సకల సౌకర్యాలతోటి నామినల్ ఛార్జెస్ తోటి మేము సర్వీస్ అనేది చేస్తా ఉన్నాం. ఇది అండి. రైట్. అయితే మనం ఇప్పటి వరకు అంటే ఇప్పుడు చూస్తున్నాం అంటే ఈ అసోసియేషన్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే ఒక సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టి కూడా అంటే ఒక సంక్షేమానికి సైతం కూడా ఒక పెద్దపీట వేసినట్టు పరిస్థితి అంటే వాళ్ళు చెప్పే మాటల్లో మనం వింటున్నాం. అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడితోనే కాదు, ఈ అసోసియేషన్ సంబంధించి కూడా ప్రధానంగా ఇప్పటికి కొన్ని వినిపిస్తున్న ఆరోపణలు చూస్తే కనుక ఒక అద్దె చెల్లించినటువంటి ఒక ఓనర్ పై కూడా ఏదైతే దాడికి తెగబడినట్టు అంటే మీరు అద్దె చెల్లించలేదని చెప్పి కూడా దానికి దాడికి తెగబడి ఇలాంటి కొన్ని ఆరోపణలు వినిపిస్తున్న పనిలో ఆ ఆరోపణలకు వీరు ఎలాంటి సమాధానం చెప్తారు మీరు చెప్పండి సార్. 2004లో హాస్టల్ స్టార్ట్ అయినాయండి హైటెక్ సిటీ ఏరియాలో. 2004 నుంచి ఈ రోజు వరకు అంటే ఆల్మోస్ట్ 22 సంవత్సరాలు అయినాయి. ఈ 22 సంవత్సరాల్లో ఎన్ని హాస్టల్స్, ఎంతమంది హాస్టల్ ఓనర్స్, బిల్డింగ్ ఓనర్స్కి రెంట్ చెల్లించలేదో ఎవరినన్నా చెప్పండి. ఎందుకంటే ఈ 2004 నుంచి అంటే 24 ఏళ్ల పాటు ఈ హాస్టల్ ఓనర్స్ ఇంతమంది పిల్లలకి మొత్తం ఇచ్చుకుంటా, ఫెసిలిటీస్ ఇచ్చుకుంటా, రెంట్లు ఎక్కువైనా కూడా ఖచ్చితంగా ఏ రోజైతే రెంట్ పే చేయాలో ఆ రోజు రెంట్ పే చేసుకుంటా వచ్చారు. ఒకవేళ రెంట్ పే చేయకపోతే ఒకవేళ హాస్టల్ అసోసియేషనే లేకపోతే హాస్టల్లో ఉన్న వ్యక్తులు కానీ, హాస్టల్ నడిపిస్తున్న వ్యక్తులు కానీ మీరు దాడులకు పాల్పడితే ఈ దాడులకు సంబంధించి ఈ 2004 నుంచి ఈ రోజు వరకు పోలీస్ స్టేషన్లలో ఎన్ని కేసులు ఉన్నాయో కూడా మీరు వివరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా దాడులు చేస్తున్నారని. ఎక్కడ దాడులు చేశారు, ఎవరు దాడులు చేశారు? ఇంకా హాస్టల్ సిబ్బంది, హాస్టల్ నిర్వాహకులే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కరోనా వచ్చినా, లేకపోతే తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు సమస్య వచ్చినా, ఏ సమస్యలోనైనా సరే ఎంత కష్టమైనా సరే రెంట్లు పే చేసుకుంటా వచ్చారు తప్ప ఏ రోజు కూడా రెంట్లు ఎగ్గొట్టి ఓనర్స్ మీద దాడులు దిగినటువంటి సంఘటనలు ఇంతవరకు లేదు. ఒకవేళ అలా ఉంటే ఎక్కడైనా నిరూపించాలి కదా. ఒక గుడ్డిగా హాస్టల్ ఓనర్స్ అందరూ కూడా బిల్డింగ్ ఓనర్స్ కి రెంట్లు ఎగ్గొడుతున్నారు అని చెప్పేసి అనడం అనేది దురదృష్టకరం. మొన్న జరిగినటువంటిది చాలా దురదృష్టకరమైన సంఘటన. మీరు అర్థం చేసుకోవాలండి. 4002 హాస్టల్స్లలో కరోనా టైంలో ఇన్ని హాస్టల్స్, ఇన్ని ఓనర్స్, ఇంత హాస్టల్ ఓనర్స్, బిల్డింగ్ ఓనర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇంతమందిలో ఒకే ఒక వ్యక్తికి ఇంత సమస్య వచ్చిందంటే ఆ వ్యక్తి ఎంత విలక్షణమైన వ్యక్తో, ఎంత నెగిటివిటీ ఉన్న వ్యక్తో మీరు ఆలోచించుకోవాలి. దాన్ని మీరు బాగా ఆలోచించి ఆ ఓనర్ కూడా మేము విజ్ఞప్తి చేసేదంటే, అయ్యా 4200 మంది హాస్టల్ ఓనర్స్ ఉన్నారు, మీ ఒక్కళ్ళకి ఎందుకు ఈ బాధ వచ్చింది? 4230 మందికి ఎందుకు రాలేదు, మీ ఒక్కళ్ళకి ఎందుకు వచ్చింది అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది చాలా దారుణమైన విషయం. ఈ ఆరోపణ అనేది అసత్యం. మాకు ఓనర్స్కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. మేమేం ఫంక్షన్లు చేసుకున్నా వాళ్ళు మా ఇళ్లకు వస్తున్నారు, వాళ్ళు ఏ ఫంక్షన్లు చేసినా మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అట్లాంటి వాతావరణం లేదు. మేము హాస్టల్ బిల్డింగ్ ఓనర్స్, మా హాస్టల్ ఓనర్స్ మంచిగా కోఆర్డినేషన్తో హైటెక్ సిటీలో హాస్టల్ నిర్వహించుకుంటున్నాం. వారి సహకారంతో మేము ఐటీ హాస్టల్ ఇండస్ట్రీ ఎదుగుదల కోసం మేము బాగా పనిచేస్తున్నాము. వారికి అన్ని సౌకర్యాలు మేము ఇచ్చుకుంటా, హాస్టల్స్లలో అతి తక్కువ రేటుకి మేము ఇచ్చుకుంటా ఈ ఐటీ ఇండస్ట్రీ కూడా డెవలప్ అయ్యేదానికి మా వంతు సహకారం మేము అందిస్తున్నాం తప్ప ఇట్లాంటి ఆరోపణలు కరెక్ట్ కాదని దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అంటే పర్టికులర్ గా మనం చూసుకుంటే గత 4 నెలల క్రితం కూడా అంటే ఒక బిల్డింగ్ ఓనర్ సంబంధించి అద్దె అనేది చెల్లించలేదనే ఈ నేపథ్యంలోనే ఒక బిల్డింగ్ ఓనర్ కూడా మీరు బిల్డింగ్ ఓనర్ పై కూడా దాడి చేసినట్టు కూడా మనకు ప్రధానంగా వినిపిస్తున్న ఒక అభియోగము. అంటే దీన్ని ఎలా మీరు చెప్పగలరు? అంటే ఈ 4 నెలల క్రితం జరిగిన ఒక బిల్డింగ్ ఓనర్ సంబంధించిన అంశాన్ని మీరు ఎలా చెప్తారు, అసలు దీన్ని ఎలా ఖండిస్తారు మీరు? అసలు అదేనండి, నేను కూడా అదే చెప్తుంది. ఆ ఓనరు 4200 మందిలో 4199 మంది మీరు కరోనా టైంలో రెంట్లు ఒప్పుకొని 15%, 25%, లేకపోతే 30% వాళ్ళ తాహత తగ్గట్టుగా కడతామని ఒప్పుకున్నారు, కట్టారు, అందరూ అయిపోయింది. కానీ ఆ 4200 మందిలో ఒకే ఒక ఓనర్కి ఇబ్బంది వచ్చిందంటే ఒక హాస్టల్ ఓనర్ వల్ల మీరు ఆలోచించాలి. ఆ హాస్టల్ ఓనర్ ఎంత కటికడో, ఎంత దుర్మార్గుడో. నేను అదే చెప్పబోతున్నాను. నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, అయినా సరే అండి ఈ దాడి మా ఇంటికి వాళ్ళు వచ్చారు కానీ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి.
అది కోర్టులో నడుస్తున్నటువంటి ఆ పర్టికులర్ బిల్డింగ్ ఒక టెనెంట్కి ఒక ఓనర్కి సంబంధించిన విషయము. ఆ విషయంలో వాళ్ళు కోర్టులో నడుస్తున్న బిల్డింగ్ కోర్టు ద్వారా వాళ్ళు ప్రాపర్గా వచ్చి ఆర్డర్ చూపించేసి ఖాళీ చేయమని అడిగితే ఇంత గొడవ అయ్యేది కాదు. ఆ రోజు గొడవ జరగక ముందు కూడా ఒక 9 ఫ్లాట్లు ఖాళీ చేసిన సందర్భం కూడా ఉంది. అక్కడ ఖాళీ చేయలేదని, కానీ వాళ్ళు సరిగైన ఆర్డర్ చూపించకపోవడం వల్ల గూండాలతో బౌన్సర్లతో రావడం వల్ల వాళ్ళు వచ్చి నానా బూతులు తిట్టడం వల్ల చిన్న ఘర్షణ జరిగింది తప్ప కావాలని ఆ ఓనర్ని కొట్టినటువంటి సందర్భం లేదని అది పచ్చి అబద్ధం. కాకపోతే దాన్ని బయటకి మసిపూరి మారడికాయ చేయడం వల్ల వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ మేము కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ సత్యం ఎప్పుడు కూడా నిలబడుతుంది. ఎప్పుడైనా మేము కోర్టులో పోరాడతాం. మేము కూడా సాక్ష్యాలు అన్ని సమర్పిస్తాం. అయితే ఇంతటితోనే కాదంటే దీనికి సంబంధించి అసోసియేషన్ సంబంధించి ప్రధానంగా ఇటు హాస్టల్ ఓనర్స్ పైన అంటే అయితే బిల్డింగ్ ఓనర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించి మాత్రమే ఈ దాడులనే కాదు, దీనికి సంబంధించి పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్న పరిస్థితి. అంటే దానికి సంబంధించి కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఏదైతే శేర్లింగపల్లికి సంబంధించినటువంటి అరికెపూడి గాంధీ మీకు అండగా ఉన్నారని చెప్పేసి ఇలాంటి కొన్ని అంటే ఇప్పుడు ఏదైతే మనం ప్రధానంగా మనం వింటున్నాం ఈ అభియోగాలు ఏదైతే వింటున్నాం, ఆరోపణలు ఏదైతే ఉన్నారో దానికి సంబంధించి ఆయన అండతోనే మీరు ఇదంతా చేస్తున్నారు అన్నట్టుగా కూడా వినిపిస్తున్న ఈ అంశాన్ని మీరు ఎలా చూడొచ్చు అంటారు? చూడండి, ఇక్కడ అరికెపూడి గాంధీ గారిని ఈ వివాదంలోకి లాగటం చాలా దుర్మార్గకరమైన విషయం. అరికెపూడి గాంధీ గారు మన దేశంలోనే అత్యంత పెద్దదైన అతి ప్రతిష్టాత్మకమైన శేరిలింగంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు. ఆయన గత 15-20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమై ఉంటూ ఉంటారు. అటువంటి వ్యక్తి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ఏ సమస్య మీద మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లి మాకు ఈ సమస్య ఉన్నది అని చెప్పినప్పుడు ఈ విధంగా మీరు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఓనర్లకి మాకు మధ్య కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో కలిసి పనిచేయడానికి కానీ గాంధీ గారు సరైన సలహాలు సూచనలు ఇచ్చి మమ్మల్ని ఈ అసోసియేషన్ ని ప్రోత్సహించారే తప్పితే అసోసియేషన్ కి అండగా నిలబడో లేకపోతే గాంధీ గారు ఎక్కడా కూడా అసోసియేషన్ ని ప్రొవోక్ చేసి మీరు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా దాడులకు తెగబడాలని ఏ రోజున ప్రోత్సహించలేదు. అటువంటి వ్యక్తి కూడా గాంధీ గారు కాదు. గాంధీ గారు పిలిస్తే పలికే వ్యక్తి. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే ఆయన ఇంటికి వెళ్లి తలుపు కొట్టి సార్ మాకు ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు గాంధీ గారు ఈ విధంగా చేసుకోండి, మీరు ఈ సమస్యని ఈ విధంగా పరిష్కరించుకోండి అని చెప్తారు. అదేవిధంగా కరోనా టైంలో మాకు రకరకాల సమస్యలు వచ్చినప్పుడు గాంధీ గారు మీరు పోలీస్ శాఖతో గాని రెవెన్యూ శాఖలతో గాని ఈ విధంగా సమన్వయం చేసుకుని మీరు ఈ విధంగా కరోనా వలన ఇబ్బంది పడుతున్న ప్రజలకి సహాయం చేయండి అని సూచించడంలో గాని ఆయన గారిది ప్రధాన భూమిక. అదేవిధంగా గాంధీ గారి మీద ఇటువంటి అభియోగాలు వేసి గాంధీ గారిని ఏదో తప్పుడుగా చూపించడాన్ని మేము అసోసియేషన్ పరంగా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే గాంధీ గారు ఏ రోజునైనా అసోసియేషన్కి ఏదో సహాయం చేశారని చెప్తున్నారు. అదర్ వేలో మనం చూసుకుంటే గాంధీ గారు ఒక ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్న గాంధీ గారు ప్రభుత్వానికి రావాల్సిన ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూర్చాలో కూడా తెలియజెప్తూ హాస్టల్స్ ని మమ్మల్ని మా అసోసియేషన్ ని సమావేశపరిచి బాబు మీరు ఈ విధంగా ట్యాక్సులు కడితే బాగుంటుంది, ట్యాక్సుల పరిధిలోకి రావాలి, మీరు సమాజపరంగా కూడా ప్రభుత్వంలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పూర్తి నిర్ణయాత్మకమైన సలహాలు సూచనలు ఇస్తూ గాంధీ గారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు తప్పితే గాంధీ గారు ఏ రోజున కూడా ఇటువంటి గొడవలను కానీ ఇటువంటి సంఘటనలు కానీ ప్రోత్సహించే వ్యక్తి కాదు. వారి మీద ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని అసోసియేషన్ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. అయితే ఏదైతే సంబంధించి అంటే ఇటీవల జరిగినటువంటి గొడవలో కూడా పూర్తి స్థాయిలో అంటే కొంతమంది వ్యక్తులకు కూడా తీవ్ర స్థాయిలో గాయాలని కూడా తెలుస్తుంది. అంటే దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు మీరు? వ్యక్తులు అంటే మా సభ్యులకు కూడా చాలా మందికి బలమైన గాయాలు అయ్యాయండి. మీరు చూస్తే ఈయన ఏదైతే దామ వెంకట్ ఉన్నాడో ఈయనకి 5 నుంచి 6 కుట్లు పడ్డాయి. మా వ్యక్తులు ఇంకా 2-3 వ్యక్తులు అయితే కనీసం పోలీస్ స్టేషన్కి కానీ హాస్పిటల్కి కానీ ఎక్కడికి రాలేని పరిస్థితి ఉండింది. పోలీస్ స్టేషన్కి కానీ హాస్పిటల్కి కానీ ఎక్కడికి రాలేని పరిస్థితి ఉండింది. వీళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కోసం కూడా మాకు ఆల్మోస్ట్ 10 days 15 days వాళ్ళు
కనీసం బయటికి బెడ్ రెస్ట్ లో ఉన్నారు. అట్లాంటి పరిస్థితి ఉండింది. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరైతే ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వచ్చి మా మీదే 307 పెట్టి ప్రధానమైన దెబ్బ తగిలిన 5-6 కుట్లు పడినటువంటి ఆ హాస్టల్ నడుపుతున్న నిర్వాహకుడు దామా వెంకట్ ఎవరైతే ఉన్నారో ఆయన్నే A1 గా పెట్టి లోపలేపించడం జరిగింది. కనీసం అంటే ఇంకా 2-3 కుట్లు పడినా 5-6 కుట్లు పడినా మాకు 4-5 వ్యక్తులకి బలమైన దెబ్బలు తగిలినాయి. ఆ బలమైన దెబ్బలు తగిలిన అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆ దరిదాపుల్లోకి రాకుండా ఒక 5-6 పేర్లు బలంగా పెట్టి +40 అని చెప్పి ఎవరు ఆ దరిదాపుల్లోకి రాకుండా మమ్మల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడారో మా వెనకాల గాంధీ గారు ఉన్నారు అని మాట్లాడారో మా వెనకాలే కనుక గాంధీ గారు ఉన్నట్టయితే మేము కూడా కౌంటర్ కేసు ఫైల్ చేయడానికి ఒక వారం రోజులు తిరిగామండి. ఆ కౌంటర్ కేసు కూడా మా సైడ్ నుంచి ఫైల్ కాలేదు ఈ రోజు వరకు కూడా. మేము కూడా కోర్టులో చేసి ఆ ప్రయత్నం చేస్తానే ఉన్నాం ఈ రోజు కూడా. అటువంటి ప్రయత్నాలు అటువంటి సపోర్ట్ ఏం లేదండి మాకు. మేము ఒక వ్యవస్థగా పోరాడుతున్నాము. ఇట్లాంటి అసలు మాకు 4200 హాస్టళ్లు ఉంటే ప్రతి ఒక్క ఓనరు 4200 బిల్డింగ్ ఓనర్స్ ఉన్నారండి. 4200 మంది బిల్డింగ్ ఓనర్స్ చాలా సామరస్యంగా కోవిడ్ లో మాకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇట్లా ఎటువంటి ప్రాబ్లం రాకుండా మాకు కోఆపరేట్ చేసి మాకు న్యాయం చేసి మాకు నిలబడి అంత సపోర్ట్ చేశారు. ఈ ఒక్క వ్యక్తి ఆ రోజు అంతకు ముందు ఒక 20 ఫ్లాట్స్ అండి. ఇది 20 ఫ్లాట్స్ లో కూడా మిగతా ఓనర్స్ కి ఎవరికి ప్రాబ్లం లేదు. మిగతా ఓనర్స్ కి ఎక్కడ ప్రాబ్లం లేదు. 20 మందిలో ఒకే ఒక వ్యక్తి అంతకు ముందు రోజు కూడా అండి, ఒక్క రోజు ముందు కూడా 9 ఫ్లాట్లు చాలా సామరస్యపూర్వకంగా వచ్చారు. ఆర్డర్ ఇచ్చారు, సార్ కోర్టు ఖాళీ చేయముంది అని చెప్పారు. 9 ఫ్లాట్లు చాలా నిదానంగా ఖాళీ చేసేసి బయటకు వచ్చేశారు. సామాన్ తీసుకుని లగేజ్ తీసుకుని అందులో ఆడపిల్లలు ఉంటే కూడా వాళ్ళని వెంటనే ఇంకొక హాస్టల్ రిక్వెస్ట్ చేసుకుని అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ పరిస్థితి 11 గంటలకి 10:30-11 గంటల ప్రాంతంలో 40-50-60 మంది సభ్యులు ఒక్కసారిగా బిల్డింగ్ లోకి వచ్చారండి. ఆడపిల్లలు రెసిడెంట్స్ ఉన్నారు అందులో. అసలు ఆ 40-50 మంది ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. చాలా కెమెరాలు తీసుకొని వచ్చారు, కర్రలు తీసుకొని వచ్చారు, రాడ్లు తీసుకొని వచ్చారు. అందరు ఎంటర్ అయ్యారు. ఆ ఎంటర్ అయిన పరిస్థితుల్లో అసలు ఏం చేయాలో ఎవరికి పాలుపోలేదు. అట్లాంటి పరిస్థితుల్లో అసోసియేషన్ గ్రూప్ లో మాకు ఇట్లా దాడి జరుగుతుంది బిల్డింగ్ మీద రండి అంటే మా వాళ్ళు ఒక 20-30 మంది అక్కడికి రావడం జరిగింది అంతే. ఆ 20-30 మంది రాగానే వాళ్ళు వెయిట్ చేశారు. 11 గంటల నుంచి 4 గంటల వరకు మీరు ఆర్డర్ చూపించండి, వీడియోలు ఉన్నాయండి. 11 గంటల నుంచి 4 గంటల వరకు మీకు మాకు ఆర్డర్ చూపించండి, మేము ఖాళీ చేసేస్తాము, మాకు ఆర్డర్ చూపించండి. అలాంటి వీడియోలు ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి అలాంటివి. అసలు ఎక్కడ ఆర్డర్ చూపించకుండా వాళ్ళు దాడి చేయటమే ప్రధాన ఉద్దేశంగా ఆ 40-50 మంది కర్రలతోని ఫస్ట్ అటాక్ స్టార్ట్ చేశారండి. ఉమెన్స్ హాస్టల్లోకి 40-50 మంది రావాల్సిన అవసరం లేదు. అంత ముందు రోజు 9 ఫ్లాట్లు సామరస్యపూర్వకంగా ఖాళీ చేసి ఇచ్చారు. మళ్ళీ ఖాళీ చేసి ఇవ్వడానికి మేము కూడా మానసికంగా రెడీగా ఉన్నాం. అట్లాంటి పరిస్థితి వస్తే జస్ట్ ఆర్డర్ చూపించండి అని ఆపినందుకు 4:30 ప్రాంతం వరకు కూడా ఓపికగా ఉన్న వ్యక్తుల మీద ఎప్పుడైతే ఆడపిల్లల హాస్టల్లోకి ప్రవేశించి అల్లరి సృష్టిస్తున్నారో అక్కడ జరిగిన ఘర్షణలో భాగంగానే ఇది జరిగిందండి. అంతే తప్పితే వేరే ఎక్కడ ఎవరిని కొట్టాలనే ఉద్దేశం కాదు, ఎవరిని కొట్టే ఉద్దేశం కాదు. మాకు ఓనర్స్ అంటే 3 కోట్లు 4 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టి మాది 30-40 లక్షలు పెట్టి మేము వ్యాపారం చేసే వ్యవస్థ అండి మాది. మేము బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని కలిపి 300 రూపాయలకి పర్ డే 300 రూపీస్. మనకు ఒక కర్రీ రాదు, ఒక బిర్యానీ రాదు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అకామిడేషన్, రెంట్, కరెంటు బిల్లు, వాటర్. మీకు తెలుసు హైదరాబాద్ వెస్ట్ లో నీళ్లు కొనాలంటే ఒక ట్యాంకర్ 800, 900, 1000 రూపాయలు అవుతుంది. అట్లాంటివన్నీ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఈ ఐటీ కారిడార్ లో ఈ పాన్ ఇండియా నుంచి మొత్తం వచ్చి ఇక్కడ రెసిడెంట్స్ ఉంటారు. అలాంటి రెసిడెంట్స్ అందరికి సర్వీస్ చేసే ఇన్స్టిట్యూషన్ మాది. మాకు అంత కోఆర్డినేషన్ తోని, అంత పోలీస్ వ్యవస్థతో గానీ, జీహెచ్ఎంసీతో గానీ ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు పాలవలేదండి. మాకు గత 25 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఇట్లాంటి అపవాదం వచ్చింది మాకు. మేము ఇంతకు ముందు మీడియాలో నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాము. మేము 5K రన్ చేసి, 10K రన్ చేసి, పోలీసు వాళ్ళ క్యాంపుల్లో బ్లడ్ డొనేట్ చేసి, మేము అన్నదానం చేసి, వాళ్ళకి కోవిడ్ లో మేము సర్వీస్ చేసి ఎప్పుడు మేము పాజిటివ్ గా వచ్చాము. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి స్వార్థం వల్ల, ఒక్క ఫ్లాట్ 2 ఫ్లాట్లు కలిగిన ఒక వ్యక్తి స్వార్థం వల్ల మేము ఇలా రావాల్సి వచ్చింది సార్. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి మాకు క్రియేట్ కాలేదు. ఇందులో కూడా సార్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, అడ్వకేట్ వ్యవస్థకి మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. జ్యుడిషియరీ సిస్టమ్ మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ కంట్రీ అని మేము భావిస్తాము. అట్లాంటి అడ్వకేట్ ఎవరైతే అక్కడ ఆ 40-50 మందిలో ఒక మనిషిలాగా, మాకు తెలియదండి ఆయన అడ్వకేట్ అనేది కూడా. అంటే అడ్వకేట్ పై కూడా దాడి చేశారనేది కూడా ఒకటి వినిపిస్తోంది. దాని అవునండి, అడ్వకేట్ మీద దాడి చేశారు అనేది ప్రధాన దీనిలాగా మమ్మల్ని 50 రోజులు 60 రోజులు
ఈయన అడ్వకేట్ చూడండి, మీరు చూడొచ్చు ఇందులో కూడా. మీరు ఆయన అడ్వకేటు అనేది మాకు ఎక్కడ తెలియదండి. 40 మంది అక్కడ, మేము ఒక 20-30 మంది మా పిల్లలు వచ్చారు. అక్కడ 40 మంది 50 మంది బయట వాళ్ళు ఉన్నారు. ఆ విజువల్స్ కూడా మేము సిపి గారికి, జ్యుడిషియరీ సిస్టమ్ కి, కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అసలు అందులో ఆయన అడ్వకేట్ అనేది కూడా అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదండి. ఎందుకంటే అక్కడ దామా వెంకట ఆ చుట్టుపక్కల హాస్టల్ ఆపరేట్ చేసుకుని ఒక 20 మంది వచ్చారు. వాళ్ళలో అడ్వకేట్ ఎవరు అనేది కూడా ఎవరికి తెలియదు. అక్కడ జరిగిన ఘర్షణలో భాగంగా ఆయనకి ఇంకొకటి కూడా చెప్తున్నానండి, ఆయన సృష్టించడమే గానీ ఆయనకి ఎక్కడ దెబ్బ తగిలినట్టు గానీ, మెడికల్ రికార్డు గానీ, మెడికల్ సబ్మిషన్ గానీ, కోర్టులో కూడా అదే అడిగారండి. మీకు ఏమైనా దెబ్బ తగిలితే మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి అంటే ఆయన దగ్గర ఎటువంటి మెడికల్ సర్టిఫికేట్ లేదు. కానీ ఆయన దీన్ని ఒక గేమ్ లాగా చేసి మా అడ్వకేట్ ని కూడా కొట్టారు, మా కోర్టు స్టాఫ్ ను కూడా కొట్టారు అనేది వాళ్ళందరినీ ఒక ఏకం చేసి మాకు న్యాయ సహాయం దొరకకుండా మమ్మల్ని ఒక 50 రోజులు జైల్లో పెట్టే ప్రధాన భూమిక ఒక కంప్లీట్ గా మాస్టర్ ప్లాన్ తో చేసిన ఇదేనండి. ఏ అడ్వకేట్ ని, ఏ న్యాయ వ్యవస్థని కించపరిచే ఉద్దేశం మాకు అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు. మేమందరికీ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఉంది మాకు ఆ జ్యుడిషియరీ సిస్టమ్ అంటే. అదే జ్యుడిషియరీ సిస్టమ్ వాళ్ళు అర్థం చేసుకొని, ఇది మొత్తం వీళ్ళు ప్లాన్ చేసి చేశారని అర్థం చేసుకొని వాళ్లే ముందుకు వచ్చి, వాళ్లే మా బెయిల్ పిటిషన్స్ తీసుకొని వాళ్లే వాదించి చాలా సీనియర్ అడ్వకేట్ గారు మాకు న్యాయం చేశారు. మేము బయటకు రావడం జరిగింది. అసలు అంతేగాని ఏ అడ్వకేట్ ని, ఏ జ్యుడిషియరీ సిస్టమ్ మీద దాడి చేసే ఉద్దేశం ఎవరికి లేదండి. అండ్ ఇన్ని సంవత్సరాల్లో లేనిది ఇట్లాంటిది ఒక్క వ్యక్తి వల్ల జరిగింది తప్పితే ఇట్లాంటి ఉద్దేశం మాకు ఎప్పుడు లేదు. మా హాస్టల్ వ్యవస్థ మీకు సర్వీస్ చేయడానికి, మీ పిల్లలందరికీ అండ్ మీ రెసిడెంట్స్, మీ అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి అందరికీ సర్వీస్ చేయడానికి మేము ఇక్కడ ఉన్నాము. వాళ్ళందరికీ కాస్ట్ ఎఫెక్టివ్ గా అకామిడేషన్ ఇవ్వడానికి, సేఫ్ అండ్ సెక్యూరిటీ అట్మాస్ఫియర్ లో అకామిడేషన్ ఇవ్వడానికి మేము ఇక్కడ ఉన్నాము. జిహెచ్ఎంసీ, పోలీసు, మున్సిపల్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటన్నిటి ప్రకారం ఎస్టాబ్లిష్ చేశాము. సీసీ కెమెరాలు పెట్టాం, 24 గంటలు సెక్యూరిటీ ఇస్తాం, 24 గంటలు డ్రింకింగ్ వాటర్, సేఫ్ వాటర్, వాళ్ళకి యూసేజ్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఓన్లీ 300 రూపాయలకి సర్వీస్ ఓరియంటెడ్ తో రన్ చేసే ఇన్స్టిట్యూషన్స్ అండి ఇవి. వీటి మీద ఇలాంటి బురద జల్లొద్దండి. మాకు హాస్టల్ ఓనర్లన్నా, బిల్డింగ్ ఓనర్లన్నా అందరంటే ప్రగాఢమైనటువంటి రెస్పెక్ట్ ఉంది. దీన్ని ఒక్కదాన్ని చేసి ఓనర్లందరూ మాకు ఎగైనిస్ట్ ఉన్నారనేది అసలు చెప్పొద్దండి. 99.99% ఓనర్స్ మాతో పాటు ఉన్నారు. మా వాళ్ళల్లో కూడా అంటే మేము కూడా ఇన్ని ఏళ్లు కష్టపడి, 20 ఏళ్ల నుంచి కష్టపడి 2-3 వ్యక్తులు, 4-5 వ్యక్తులు మేము కూడా కొన్ని బిల్డింగ్స్ కట్టుకున్నాం. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంత కష్టం ఉంటుందో మాకు తెలుసు. ఈ ఏరియాలో భూమి కొనాలా, కన్స్ట్రక్షన్ చేయాలా, దాన్ని మళ్ళీ మొత్తం రన్నింగ్ చేసుకోవాలంటే ఎంత కష్టం ఉంటుందో మాకు తెలుసు. అదే కష్టం, ఓనర్ల కష్టాన్ని మేము ఎక్కడ ఇది కానివ్వమండి. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ గానీ, వాళ్ళకి ఇచ్చే మర్యాద గానీ మా హాస్టల్ అసోసియేషన్ దాంట్లో మా ఫస్ట్ పార్ట్నరే ఓనర్ అండి. బిల్డింగ్ ఓనరు, బిల్డింగ్ యజమాని పట్ల మేము ఎప్పుడు అలా ప్రవర్తించము. ఇట్లాంటివి ఏమన్నా ఫ్యూచర్ లో వచ్చినా కూడా కూర్చొని సామరస్యపూర్వకంగా చేసే ఉద్దేశమే తప్పితే ఏ మాత్రం దాడి చేయడము, ఏ మాత్రం వాళ్ళని టచ్ చేయడం అనే పరిస్థితే ఉండదండి. థ్యాంక్ యూ అండి. రైట్. అంటే ఇక్కడ చూస్తున్నది అయితే జరిగిన గొడవలో అటు అంటే ఉద్దేశపూర్వకంగా జరిగిన గొడవ కాదు. అయినప్పటికీ మాకు సంబంధించిన వ్యక్తులకు కూడా ఏదైతే గాయాలు జరగడం జరిగింది, దాంతోపాటు ఏదైతే అడ్వకేట్ కి సంబంధించి అడ్వకేట్ కూడా దాడి జరిగిందన్న నేపథ్యంలో ఆ దాడి కూడా మేము చేయాలని అంటే అనుకోకుండా, ఆయన 10 మందిలో ఉన్నప్పుడు ఆయనకు అనుకోకుండా ఏదైనా తప్పితే మేము కూడా అసలు ఉద్దేశపూర్వకంగా ఆయన మీద దాడి చేసినట్టుగా ఏం లేదంటే కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే దీంతో పాటుగా ప్రధానంగా వినిపిస్తుంటే రెంటే కట్టట్లేదు, రెంటుకు సంబంధించి కూడా రెంటు కట్టట్లేదని ఒక ఆరోపణ రేకెత్తున్న సమయంలో దీనికి అంటే అది ఎంతవరకు నిజం, అది నిజమా కాదా ఆ విషయాన్ని? వాస్తవంగా అయితేనండి, రెంటు కట్టకపోవడం అనే సమస్య లేదండి. జనరల్ గా కోవిడ్ టైంలో హాస్టల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరి బిల్డింగ్ ఓనర్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. 10 నుంచి 30% లోపు అంగీకరించారు. ఈ ఒక్క పర్టికులర్ బిల్డింగ్ ఓనర్ మాత్రమే నాకు కరోనాతో సంబంధం లేదు, 70% రెంట్ కట్టాల్సిందే అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని మేము అనేక సందర్భాలలో 10-15 సార్లు రిక్వెస్ట్ గా అసోసియేషన్ వైపు నుంచి అందరం కలిసి విజయవాడ కూడా 3-4 సార్లు వెళ్లి రావడం జరిగింది. కానీ ఎక్కడ కూడా వారు తగ్గకుండా మాకు 70% రెంట్ కావాల్సిందని చెప్పేసి అంటం జరిగింది. 30% రెంట్ ఆన్లైన్లోనే అమర్నాథ్ రెడ్డి జమ చేయటం జరిగింది కరోనా టైంలో. కరోనా అయిపోయి వ్యాపారం స్టార్ట్ అయినప్పుడు మిగతా 70% రెంట్ నువ్వు పే చేస్తేనే ఆ బిల్లు కంటిన్యూ కావాలా, లేకపోతే లేదని చెప్పేసి బలవంతంగా ఆయన్ని వెకేట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ ఫోర్స్ తట్టుకోలేక కోర్టులో రికవరీ సూట్ వేసి నా అడ్వాన్స్ ఉంది, నా పెట్టుబడి ఉంది, నా డబ్బులు నాకు ఇస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి రికవరీ సూట్ వేసి ఆ బిల్డింగ్ 2020 ఎండింగ్ లోనే అమర్నాథ్ రెడ్డి ఖాళీ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత
బిల్డింగ్ రెనోవేషన్ చేసుకొని దామ వెంకట్ని ఆ బిల్డింగ్ లోకి తీసుకున్నారు. వాళ్ళు ఒక 5 ఓనర్స్ అగ్రిమెంట్ చేశారు. ఫుల్ రెంట్ వాళ్ళు వేశాడు దామ వెంకట్. మిగతా వాళ్ళు ఏదో 15 ప్లాట్ల ఓనర్లు రెనోవేషన్ కి అంగీకరించి దామ వెంకట్కి రెంట్ ఇచ్చి ఆ రోజు నుంచి 3.5 సంవత్సరాల పాటు దామ వెంకట్ దగ్గర ఆన్లైన్ లో రెంట్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం అదే బిల్డింగ్ మీద అమర్నాథ్ రెడ్డి మీద కేసు నడుపుతూ వచ్చారు. అమర్నాథ్ రెడ్డి మీద కేసు నడిపి ఆర్డర్ తీసుకొని 9 ప్లాట్లు వెకెట్ చేయించారు. సామరస్యంగా అందరం కలిసి వెకెట్ చేయించి వాళ్ళకి అప్పచెప్పాం. 2 ప్లాట్ల దగ్గర ఉద్దేశపూర్వకంగా వీడెక్కడ దొరకట్లేదు 9 ప్లాట్లు ఖాళీ చేయించాడు. 5 అగ్రిమెంట్ చేయించుకున్నారు. రెంట్ కూడా వేస్తున్నారు. ఎట్లయినా గొడవ చేయాలి, వీడిని ఇబ్బంది పెట్టాలన్న ఒకే ఒక్క దురుద్దేశంతో ఆ 2 ప్లాట్లను అడ్డం పెట్టుకుని ఏ ఆర్డర్ లేకుండా ఆ రోజు బిల్డింగ్ దగ్గరకు వచ్చి పెద్ద న్యూసెన్స్ చేసి గొడవ చేయడం అనేది జరిగింది. రెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఆన్లైన్ పేమెంట్స్ విత్ ఎక్సెల్ రిపోర్ట్ ఉంది. దామా వెంకట్ ఇతను రెంట్ తీసుకొని బిల్డింగ్ నడిపేది. బ్యాంక్ స్టేట్మెంట్ విత్ ఎక్సెల్ ఆధారం. అమర్నాథ్ రెడ్డి 2 కోట్ల రెంట్ ఎగ్గొట్టాడని తప్పుడు ప్రచారం. ఎందుకంటే అమర్నాథ్ రెడ్డి అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన అమర్నాథ్ రెడ్డి దెబ్బ కొడితే మొత్తం అసోసియేషన్ దెబ్బ కొట్టొచ్చు, అసోసియేషన్ లేకుండా చేయొచ్చు ఒక దుర్బుద్ధితోటి ఈ కుట్రపూరితంగా ఈ పిచ్చేశ్వరరావు గారి ఫ్యామిలీ కుట్రపూరితంగా చేసినటువంటి దుర్మార్గం ఇది. న్యాయం ఉంది. ఇప్పటికైనా మాకు ఏ రకమైన ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ రకమైన గొడవ మాకు ఆయనతో లేదు. సామరస్యంగా పెద్ద మనుషుల సమక్షంలో సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించడానికి సహకరించాలని వారికి అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయితే దీనికి సంబంధించి అసోసియేషన్ తరఫున బిల్డింగ్ ఓనర్స్ సంబంధించి అంటే బిల్డింగ్ ఓనర్స్ ఓవరాల్ గా మీరు అంటే ఏదైతే ఈ కారిడార్ ఐటీ కారిడార్ సంబంధించిన అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ అసోసియేషన్ తరఫున ఓవరాల్ గా బిల్డింగ్ ఓనర్స్ సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటారు సార్? పూర్తి ఒక మాటలో చెప్పండి. అసలు బిల్డింగ్ ఓనర్స్ కి మేము చెప్పాల్సింది ఏం లేదండి. బిల్డింగ్ ఓనర్స్ అందరికీ తెలుసు ఈ ఐటీ సెక్టార్ మొత్తం మీద కూడా హాస్టల్ ఇండస్ట్రీ అంత సేఫ్ ఇండస్ట్రీ లేదు పేమెంట్కి రెంట్స్ పే చేయడానికి. ఎవరైనా సరే ఈ రోజు ఒక హాస్పిటల్కి ఇవ్వాలన్నా ఇబ్బంది పడుతున్నారు, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇవ్వాలన్నా ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే ఇంకో దానికి ఇవ్వాలన్నా ఇబ్బంది పడతారు. కానీ హాస్టల్కి రెంట్కి ఇవ్వడానికి ఏ ఓనర్ ఇబ్బంది పడట్లేదండి ఇక్కడ. ఎందుకంటే అది హిస్టరీ 2004 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు రెంట్ పే చేయకుండా లేరు. ఇది ఫస్ట్ టైం ఆ వ్యక్తి ఒక పర్టికులర్ వ్యక్తి వల్ల వచ్చిన ప్రాబ్లం వల్ల ఇది అంతా జరుగుతుంది. అసలు మేము మా అందరికీ ఓనర్స్ బాగా తెలుసు, ఓనర్స్ అందరూ మాకు తెలుసు. ఓనర్స్కి మేము చెప్పగలిగి వాళ్ళకి తెలుసు అంటే అదే ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి ఈరోజు ఇంత పెద్ద గొడవ సృష్టించి కేసులో ఇరికించేసి ఈ హాస్టల్ అసోసియేషన్ మొత్తం పెట్టేసి లేకపోతే హాస్టల్లో ఒక గ్యాంగ్ గా వచ్చేసి ఓనర్స్ మీద దాడి చేస్తున్నారు, రెంట్లు కట్టకుండా చేస్తున్నారు అని చెప్పేది మా ఓనర్లు ఎవరు నమ్మలేదండి. కాకపోతే ఏంటంటే ఒక ఆరోపణ వచ్చింది, ఆ ఆరోపణకి సమాధానం మేము చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాం తప్ప మా ఓనర్లకు అందరికీ మా హాస్టల్ ఇండస్ట్రీ మంచిదని, హాస్టల్ ఇండస్ట్రీలో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని, హాస్టల్ వాళ్ళకి ఇస్తే కరెక్ట్ గా రెంట్ వస్తుందని చెప్పేసి వాళ్ళందరికీ తెలిసిన విషయం. మేమేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మా ఓనర్స్ అందరికీ తెలుసు మా హాస్టల్ ఇండస్ట్రీ మంచిదని, మా హాస్టల్ నడుపుకునే వాళ్ళు మంచివాళ్ళని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు అండి. మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే ఆగస్టు నెలలో కూడా జరిగినటువంటి ఒక ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి బిల్డింగ్ సంబంధించి అంటే కోట్లాది రూపాయలు కూడా బకాయిలు చెల్లించకుండా ఉన్నారనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక ఆరోపణ. దానికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటే పూర్తిగా దానికి సంబంధించి వివరణ ఒకటి ఇవ్వండి మీరు. 2022 నుంచి బిల్డింగ్ రెనోవేషన్ చేసి 2022 నుంచి బిల్డింగ్ రెనోవేషన్ చేసి ప్రతి నెల 5వ తేదీ యాక్చువల్ సీట్ ప్రతి నెల 5వ తేదీ పర్ఫెక్ట్గా అందరికి రెంట్లు వేస్తూ 5 ఫ్లాట్ల అగ్రిమెంట్తో కూడుకున్న రెంట్లు వేస్తూ ఎక్కడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తున్న దీన్ని వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ రోజు ఇది మొత్తం అప్రూవ్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ ప్రతి నెల 5వ తేదీ రెంట్లు వేసుకుంటూ హాస్టల్ అడుగుతున్నాం. వాళ్ళు కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగానే 9 ప్లాట్లు కోర్టు ఆర్డర్ వచ్చిన సన్నివేశంలో కూడా బౌన్సర్లు తీసుకొచ్చి అడుగుకొచ్చారు. ఆ రోజు జరిగిన సన్నివేశంలో అక్కడ ఎవరో పరిసరాలు ఉన్న ఒక లేడీని లొకేట్ తిరగబడి కొడుతున్న సన్నివేశం ఇది.
రైట్. అయితే దీనికి సంబంధించిగా ఓవరాల్ గా చూసుకుంటే కనుక అంటే ఈ మొత్తం ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయి అంటే ఇప్పుడు ప్రధానంగా ఇంకొక ఆరోపణ మనకి ఏమనిపిస్తుంటే కోలివింగ్ హాస్టల్కి సంబంధించి కానీ అంటే కోలివింగ్ లేడీస్ హాస్టల్ సంబంధించి కానీ ఇది ఇటీవల కాలంలో కొంత సోషల్ మీడియాలో కూడా మనం చూస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఈ కోలివింగ్ హాస్టల్స్ అలాగే లేడీస్ హాస్టల్స్ ఇవన్నీ కూడా వ్యభిచార గృహాలు, వ్యభిచార కూపాలు అంటూ కూడా కొంతమంది చేసినటువంటి వాక్యాలు మనం వింటా ఉన్నాం. అంటే ఈ వాక్యాలన్నింటినీ అంటే ఈ అంశాన్ని మీరు ఎలా చూడొచ్చు, అసలు దీన్ని ఎలా మీరు ఖండిస్తారు? సహజంగా అండి ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆరోపణ. ఇది వాస్తవంగా కోలివింగ్ అయినా హాస్టల్ వ్యవస్థలో ఉన్నటువంటి పిల్లలు 6 లక్షల మంది ఎంప్లాయీస్ దేశం నలుమూలల నుంచి వచ్చి మన దగ్గర ఉన్నారు. కానీ అందరినీ జనరలైజ్డ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి కోలివింగ్ లో హాస్టల్స్ లో పిల్లలందరికీ ఐటీ ఎంప్లాయీస్ అందరికీ ఎయిడ్స్ అని లేకపోతే వ్యభిచార కూపాలని హాస్టల్ నిర్వాహకులందరూ వ్యభిచారాలు గృహాలు నడుపుతున్నారని నీచమైన తన స్థాయిని దిగజారి ఆరోపణలు చేయడం అనేది జరిగింది. ఇది చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రతి ఐటీ ఎంప్లాయీని అవమానించినట్టే, ప్రతి ఐటీ ఎంప్లాయీ తల్లిదండ్రుల్ని ఇది అవమానించినట్టే, మన వ్యవస్థను మనం అవమానించుకున్నట్టే అనే విషయం ఈ సందర్భంగా మేము వారికి గుర్తు చేయదలుచుకున్నాం. రెండోది ఏంటంటే హాస్టల్ వ్యవస్థలో ఇలా వ్యభిచారం కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చండి. ఒక హాస్టల్ కేంద్రమే కాదు, సమాజం అట్లున్నప్పుడు అందరం కలిసి మా వైపు ఏదైనా పొరపాటు జరిగితే మాకు చెప్పొచ్చు, అలా ఆ హాస్టల్ దగ్గర జరుగుతూ ఉంది అని మా దృష్టికి తీసుకురావచ్చు, లేదా డిపార్ట్మెంట్లో కేసు పెట్టవచ్చు. కానీ జనరలైజ్డ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి హాస్టల్ వ్యవస్థ, హాస్టల్ నిర్వాహకులందరూ బూతు కూపాలు నడుపుతున్నారని చెప్పేసి అంటాం అనేది నైతికంగా ఇది కరెక్ట్ కాదు. సమాజాన్ని మరింత భ్రష్టు పట్టించి మమ్మల్ని, మా వ్యక్తిత్వాన్ని, పిల్లల వ్యక్తిత్వాన్ని, ఆ ఐటీ ఎంప్లాయీస్ వ్యక్తిత్వాన్ని కించపరిచే దుర్మార్గమైన దాడి ఇది. దయచేసి మీడియా ద్వారా మిగతా మీడియా మిత్రులు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మా రిక్వెస్ట్ ఒకటే, మా వైపు నుంచి కూడా మా వాదనలు వినండి. ఒక వార్త పబ్లిష్ చేసే ముందు హాస్టల్ నిర్వాహకుల వాదన, కోలివింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మా వాదన వినండి, మంచి చెడు మాట్లాడదాం, సంస్కరిద్దాం. మా తప్పులు ఏమంటే మేము అంగీకరిస్తాం, ఖచ్చితంగా వాటిని సరి చేసుకుంటాం, ముందుకెళ్దాం తప్ప ఒక్క కార్నర్ చేసి హాస్టల్ వ్యవస్థ అంటే కోర్టు సంపాదించే దానికోసం ఉన్నారు, మినిమం ఎథిక్స్ పాటించట్లేదు, వ్యభిచార కుపాలుగా మారుస్తా ఉన్నారంటే ఇది ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుందండి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైట్. అయితే ఓవరాల్ గా అంటే ఇప్పటిదాకా మీకు సంబంధించి ఆరోపణలు కానీ అభియోగాలు ఇవన్నీ మొత్తం చూస్తాను, ఇప్పటిదాకా మీరు దానికి సమాధానం కూడా చెప్పారు. అయితే ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ సంబంధించి మీ అసోసియేషన్ తరఫున అంటే భవిష్యత్తులో ఎలాంటి లక్ష్యాలు, అంటే భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటారు, ఏం చెప్పదలుచుకుంటున్నారు, భవిష్యత్తు అంటే ఓవరాల్ గా ఈ అసోసియేషన్ సంబంధించి భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి అసలు? మా ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా లక్ష్యాలు ఏంటంటే, నెంబర్ 1 అండి, మా బాధ అంటే హాస్టల్ బిజినెస్ యొక్క స్వభావం సమాజానికి అర్థం కావాలా, దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. అది మీడియా కానివ్వండి, జనరల్ జనాన్ని కానివ్వండి. ఒక అపోహ ఏంటంటే హాస్టల్ నిర్వాహకులు హాస్టల్ పెట్టేవాడు కోర్టు సంపాదిస్తున్నాడు అంటారు. వాస్తవంగా లెక్కేస్తే 6,000, 7,000 మేము తీసుకున్న ఫీజు 250 రూపాయలకి ఐటీ సెక్టార్ పరిధిలో ఫుడ్, అకామిడేషన్, వైఫై, హాట్ వాటర్, 3 సార్లు ఫుడ్ ఇవ్వటం అనేది ఎంత పడుతుందో ఒకసారి ఆలోచించమని ఇది మేము సమాజానికి తెలియజెప్పదలుచుకున్నాం. ఒకటి. రెండోది, ప్రభుత్వాన్ని మా వైపు కూడా దృష్టి పెట్టి ఆలోచించమని అడగటం మా అసోసియేషన్ యొక్క ఉద్దేశం. ట్రేడ్ లైసెన్స్ కానివ్వండి, లేబర్ లైసెన్స్ కానివ్వండి, ఫుడ్ లైసెన్స్ కానివ్వండి, ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ కానివ్వండి, మేము తీసుకోవాలంటే అనేక రకాల నిబంధనలు ఇవాళ ఉన్నాయి. ఆ నిబంధనలు సరళీకృతం చేసి మాకందరికి అందుబాటులో ఆ లైసెన్సులు తీసుకుని ఎథిక్గా, లీగల్గా ఈ బిజినెస్ మేము చేసేదానికోసం ముందుకు రావాలి. ఆ రకంగా మా వాళ్ళందరినీ మోటివేట్ చేయాలనేది మా 2వ లక్ష్యం అండి. 3వది, వాటర్ అనేది ఒక పెద్ద సమస్యగా మాకు రాబోతా ఉంది. ప్రతి వేసవిలో బోర్లు పగలగొడతారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాటర్ ట్యాంకర్ కొడదామంటే దొరకదు. ఒక ట్యాంకర్ శంషాబాద్ నుంచి, ఇస్నాపూర్ నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఐటీ ఎంప్లాయీస్ కి వాటర్ ఇవ్వలేకపోతాను, తద్వారా బెంగళూరులో ఎట్టయితే వాటర్ కేర్ సిటీ వచ్చి హాస్టల్ మూసేస్తున్నారు, హైదరాబాద్ కూడా అదే పరిస్థితి రాబోతా ఉంది. అసోసియేషన్ గా మేము గవర్నమెంట్ ని, జిహెచ్ఎంసీని ఒక రిక్వెస్ట్ పూర్వకంగా మా అసోసియేషన్ నుంచి అడగబోతా ఉన్నాం. ట్యాంకర్లు సప్లై చేయండి విత్ కాస్ట్, కానీ వాటర్ హైదరాబాద్ లో ఉంది, సఫిషియెంట్ గానే ఉంది అని చెప్పడం ద్వారా ఐటీ పరిశ్రమ స్థాపించే వాళ్లకు, ఐటీ ఎంప్లాయీస్ కి ఒక పాజిటివ్ మెసేజ్ ఇవ్వటం అనేది మా అసోసియేషన్ నుంచి మేము కృషి చేయదలుచుకున్నాం. 4వది, సేవా రంగంగా మమ్మల్ని గుర్తించాలండి. రాష్ట్ర గవర్నమెంట్ ని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. మేము సర్వీస్ సెక్టర్ లో ఉన్నాం, హాస్టల్ ఇండస్ట్రీని సర్వీస్ సెక్టర్ గా గుర్తించాలనేది మా ఈ డిమాండ్స్. వీటికి అనుగుణంగా అందరితో కలిసి ఐక్యంగా
ముందుకు పోవాలనేది మా అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఉంది. వీటితో పాటు యాక్చువల్గా ఏంటంటే హాస్టల్ ఇండస్ట్రీ అనేది మాది సర్వీస్ సెక్టర్ అండి. యాక్చువల్గా హాస్టల్లో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అపార్ట్మెంట్లో ఉంటే అది రెసిడెన్షియల్ అవుతుంది. కానీ మా దగ్గర కూడా అబ్బాయిలే ఉంటున్నారు, అబ్బాయిలే ఉంటున్నారు, అదేమో కమర్షియల్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మాకు కరెంటు బిల్లులు ఎక్కువ అవుతున్నాయి, వాటర్ బిల్లులు ఎక్కువ అవుతున్నాయి, ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ అవుతుంది, ట్రేడ్ లైసెన్స్ ఎక్కువ అవుతుంది, అన్నీ ఎక్కువ అవుతున్నాయి. మేము చేసే యాక్టివిటీ ఏమో రెసిడెన్షియల్ యాక్టివిటీ, మాకు వచ్చేటువంటి బిల్స్ ఏమో అన్ని కమర్షియల్ బిల్స్. యాక్చువల్గా దీని విషయమై తమిళనాడు, కర్ణాటక హైకోర్టు క్లియర్గా తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుని ఈ అన్నింటినీ కూడా రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్లోకి లేకపోతే రెసిడెన్షియల్ డొమెస్టిక్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి కర్ణాటక కోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా గవర్నమెంట్ చేస్తే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఇది రెసిడెన్షియల్ యాక్టివిటీ కాబట్టి దీన్ని రెసిడెన్షియల్ బిల్సే ఇవ్వాలి, డొమెస్టిక్ బిల్సే ఇవ్వాలి, కమర్షియల్ బిల్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. అదే ప్రయత్నం మేము కూడా ఇక్కడ చేస్తాం భవిష్యత్తులో. ఇదొకటి కూడా మేము భవిష్యత్తులో చేస్తామండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇందాక మీరు అడిగిన వ్యభిచార గృహాల విషయానికి వస్తే యాక్చువల్గా అండి ఐటీ ఇండస్ట్రీకి ఈ ఏరియాలో ఐటీ ఇండస్ట్రీకి ఏ ఇండస్ట్రీ అయితే తోడ్పడుతుందంటే మెయిన్గా హాస్టల్ ఇండస్ట్రీకి తోడ్పడుతుందండి. సేఫ్ అండ్ సెక్యూరిటీ మేము ఎస్సీతో కలిసి పనిచేస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తున్నాం. అన్ని విధాలుగా హాస్టల్లో ఉన్న వ్యక్తులకి కానీ లేకపోతే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎలాంటి సెక్యూరిటీ వాళ్ళు కలిసి పనిచేస్తున్నాం, వాళ్ళ గైడ్లైన్స్లో పనిచేస్తున్నాం. ఇట్లాంటి అదొకటి. ఇంకొకటి రెండో వైపు నుంచి వ్యాపారానికి వచ్చేవాళ్ళు కూడా వ్యవసాయం చేసుకుంటూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి భార్యాభర్తలు లాంటి వాళ్ళు వచ్చి ఈ వ్యాపారం చేస్తున్నారండి. ఒక భర్త బయట పనులు చేసుకుంటుంటే ఒక భార్య ఆ అమ్మాయిల హాస్టల్స్లలో ఉండి అమ్మాయిలతో మాట్లాడుతూ ఏమేమి సమస్యలు ఉన్నాయో పరిష్కరించడానికి ఆ అమ్మాయి కూడా పరిశీలన చేస్తున్నాయి. అట్లాంటి లేడీస్ కూడా పనిచేసే దగ్గర వ్యభిచార గృహాలు నడిపిస్తున్నారని చెప్పేసి అత్యంత దారుణంగా మాట్లాడడం అనేది శోచనీయం అండి. అది కూడా మీడియాలో ఉన్న ప్రముఖ వ్యక్తులు మాట్లాడడం అనేది శోచనీయం అండి. ఇంకొక విషయం ఏంటంటే ఆమె అన్నది హాస్టల్లో ఉన్న వ్యక్తుల్ని కాదు, హాస్టల్ నడిపించే వ్యక్తుల్ని కాదండి. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ అమ్మాయి కానీ లేకపోతే మా అమ్మాయి కానీ వేరే హాస్టల్లో ఉంటుందండి, తప్పదు, ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది, హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. అంటే ఒక రకంగా ఆమె హాస్టల్ నిర్వాహకులనే కాదు ప్రతి పేరెంట్ తల్లిదండ్రులని కూడా ఆమె అట్లా విమర్శించడం అనేది ఎయిడ్స్ గృహాలుగా మాట్లాడుతున్నాయి అనేది మాట్లాడడం అనేది ఎంత జుగుప్సాకరంగా, అది కూడా ఒక లేడీస్ కూడా అట్లా మాట్లాడడం అనేది చాలా ఖండించదగిన విషయం అండి. మేము ఆమె సహకరిస్తే, ఎవరైతే మాట్లాడారో సహకరిస్తే, మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీడియాకి వెళ్ళి మా వాదన వినిపించడానికి కూడా సిద్ధం. దీని మీద ఎట్లాంటి అనకాంజ వేసేది లేదు. కాకపోతే మీరు ఆలోచించేది, మీరు మాట్లాడేటప్పుడు ఆచితూసి మాట్లాడితే అందరికీ మంచిగా ఉంటుందండి. అది కరెక్ట్ కాదు. అందరినీ ఒక ఘాటును కట్టద్దు. ఈ హాస్టల్స్ అనేవి ఇట్లాంటివి నడపట్లేదు. మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటా, వాళ్ళకి భద్రత కల్పించుకుంటా, ఐటీ ఇండస్ట్రీ ఎదుగుదలకు కూడా తోడ్పడుతున్నటువంటి ఇండస్ట్రీ మా హాస్టల్ ఇండస్ట్రీ. దీన్ని మీరు తక్కువ అంచనా వేసి లేకపోతే ఏదో జరుగుతుందనేది చేసి దాన్ని డీఫేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది కూడా ఇంకొక విషయం కూడా అండి, కోలివింగ్ అనేది ఎప్పటి నుంచో లేదండి. ఫస్ట్లో మనకి ఎప్పుడో ఇంతకుముందు కాలంలో లేడీస్ హాస్టల్ అంటే లేడీస్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ అంటే బాయ్స్ హాస్టల్స్ పెట్టుకున్నాం మేము కూడా, అందరు ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. దాని తర్వాత కార్పొరేట్స్ మొత్తం ఎంట్రీ అయిన తర్వాత కోలివింగ్ పెట్టడం వల్ల కార్పొరేట్ వాళ్ళ యొక్క కాంపిటీషన్ ని తట్టుకోవడానికి మన పిల్లలు కూడా మన హాస్టల్ ఓనర్స్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇదే అంశాన్ని కార్పొరేట్లు స్టార్ట్ చేసినప్పుడు ఎవరు క్వశ్చన్ చేశారు? కోలివింగ్ అవుతుంది, అక్కడ నడుస్తుంది, ఏదైనా ఎవరు చేరేంటి? ఇంత చిన్న వ్యాపారులు, ఊళ్ళో నుంచి వచ్చిన వ్యాపారాలని, వాళ్ళ వ్యాపారాలను చెడగొట్టడానికి ఇట్లాంటి మాట్లాడడం అనేది అది అమ్మాయిల్ని కించపరిచి మాట్లాడడం అనేది, లేదంటే అబ్బాయిల్ని కించపరిచి మాట్లాడడం కానివ్వండి. ఐటీ ఎంప్లాయీ అంటే ఒక మంచి చదువుకొని వచ్చి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వచ్చి వాడిని వ్యభిచారం చేస్తున్నారని చెప్పేసి అంటాం. కానీ ఎంతవరకు కరెక్ట్? దయచేసి హాస్టల్ అసోసియేషన్ నుంచి మా విజ్ఞప్తి ఏంటంటే, మేము కూడా ఇండస్ట్రీగా ఉన్నాం. మాది కూడా హైటెక్ సిటీలో పెద్ద ఇండస్ట్రీ. హైటెక్ సిటీలో అతిపెద్ద ఇండస్ట్రీ, ఆ తర్వాత ఐటీ సెక్టర్ తర్వాత అతిపెద్ద ఇండస్ట్రీ మా హాస్టల్ ఇండస్ట్రీ. హాస్టల్ ఇండస్ట్రీకి ఒక గుర్తింపు ఉంది, దానికి ఒక అసోసియేషన్ ఉంది. మీరు ఒక కామెంట్ చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదంటే మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. ఏం జరుగుతుందో చెప్తాం. ఒకవేళ మన ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, సొసైటీ మేము కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాలో ఏదైనా తప్పులు ఉంటే మేము సరిదిద్దుకోవడానికి రెడీ అని మేము చెప్తున్నాం. కానీ అన్నెసెసరీగా బురద జల్లే ప్రయత్నం చేసి దాన్ని ఇది చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నా విజ్ఞప్తి.
రైట్. అయితే ఏదైతే మనకు గత ఆగస్టు నెలకు సంబంధించి మనం ఏదైతే కోట్లాది రూపాయలు ఏదైతే మనం బకాయిలు చెల్లించలేదని ఒక ఆరోపణ నేపథ్యంలో అదే లైన్ లో కూడా అక్రమంగా ఒక స్థలాన్ని ఆ స్థలంలో ఒక బిల్డింగ్ నిర్మించారంటూ కూడా అమర్నాథ్ రెడ్డిపై కూడా వచ్చిన ఒక ఆరోపణ చూస్తాను. అంటే దీనికి ఎలా స్పందిస్తారు మీరు అసలు? ఇది ఎంత వాస్తవ దూరమైనటువంటి ఆరోపణ ఏంటంటే, అది ఆ కాలనీలో ఇందిరానగర్ అమర్నాథ్ నడిపే బిల్డింగ్ పక్కన ఒక ఎస్టీస్కి సంబంధించినటువంటి ప్లాట్. అది వాళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చారు. డెవలప్మెంట్కి ఇస్తే రాజేంద్ర నగర్ ఎక్స్ సర్పంచ్ దాన్ని డెవలప్మెంట్కి తీసుకోవడం జరిగింది. డెవలప్మెంట్ తీసుకొని ఆయన ఆల్రెడీ బిల్డింగ్ కట్టుకున్నాడు, రెంట్కి ఇచ్చాడు. రెంట్కి తీసుకుంది అమర్నాథ్కి సంబంధించిన ఫ్రెండ్స్. అయితే అమర్నాథ్దే బిల్డింగ్ అని చెప్పేసి ఆ బిల్డింగ్కి వెళ్ళి కోర్టులో ఉన్నటువంటి బిల్డింగ్కి వెళ్ళి అక్కడ పిచ్చి వాదన అంతా చేసి గొడవ చేశారు. అక్కడ అసలు అమర్నాథ్కి ఆ బిల్డింగ్కి సంబంధం లేదు. అయినా కానీ అమర్నాథ్ని టార్గెట్ చేసి ఎక్కడో ఉండి ఆ బిల్డింగ్ మీద కేసు వేయటం జరిగింది. ఇవన్నీ రెచ్చగొట్టే కార్యక్రమం, అసందర్భంగా అవాస్తవాలు ఆధారంగా దాన్ని అమర్నాథ్దే ఆ బిల్డింగ్ అని చెప్పేసి అపోహకి లోనై తప్పుడు ఆరోపణలు చేయడం తప్ప ఇందులో వాస్తవం లేదు. ఏ విచారణకైనా రెడీ దాంట్లో. అలాగే ఆ బిల్డింగ్ ఓనర్ వేరు, దాని డెవలప్మెంట్ తీసుకున్న వాళ్ళు వేరు, సైట్ ఓనర్ వేరు. ఆ బజార్లో ఎవరినైనా చెప్తారు. అది ఆయన ఎక్కడో విజయవాడలో కూర్చొని దాని మీద కేసు వేస్తే ఎట్లా? అది తప్పుడు ఆరోపణ. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవాలు తెలుసుకుని రమ్మనండి, బజార్కి రమ్మనండి. వాస్తవాలు ఎవరైనా చెప్తారు. అది తప్పండి, చాలా తప్పది. రెంట్లు ఎగ్గొట్టడం అనేది బేసిక్గా తప్పది. ఆ రెంట్ల డబ్బులతో ఇది కట్టడం అనేది ఇంకా దుర్మార్గమైనటువంటి ఆరోపణ. అది తప్పుడు ఆరోపణ. రెంట్ పర్ఫెక్ట్గా తీసుకున్నారు. రెండో వ్యక్తి ద్వారా రెంట్ పొందడం కోసం దుర్బుద్ధితోటి ఒకళ్ళ దగ్గర రెంట్ తీసుకొని ఇంకొకళ్ళ దగ్గర రెంట్ తీసుకోవడం కోసం దుర్బుద్ధితోటి ఆ ఆరోపణ చేశారు, ఆ కేసు నడిపారు. ఇది కూడా అమర్నాథ్ రెడ్డి సంపాదన, ఇది అక్రమ సంపాదనతో ఈ బిల్డింగ్ కడుతున్నారంటే అసలు అమర్నాథ్ రెడ్డికి ఆ బిల్డింగ్కి సంబంధమే లేదు. ఆ బిల్డింగ్ తీసుకుని పలానా ఎక్స్ పర్సన్ రాజేంద్ర నగర్ ఎక్స్ సర్పంచ్ ఆ బిల్డింగ్ కట్టేది. అది ఎవరైనా చెప్తారు, అది ఓపెన్ సీక్రెట్. అది ఎట్లా తప్పుడు ఆరోపణ. అది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలండి. ఒకటి, అతను ఒక బిల్డింగ్ లో సమస్య, ఆ బిల్డింగ్ వరకు సమస్య ఏమున్నా కూడా తేల్చుకోవడాలి, లేకపోతే కోర్టులో తేల్చుకుంటారా, లేకపోతే ఎలా తేల్చుకుంటారో, కాంప్రమైజ్ చేసుకుంటారా, ఏదైనా ఒకటి జరుగుతుంది. కానీ ఎంత సైకో అంటే వేరే ఆస్తుల మీద కూడా పడి ఏదో ఒక పెద్ద పొలిటికల్ పార్టీ చేసినట్టుగా ఒక ఆస్తుల మీద పడి ఆస్తుల్ని చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నాడంటే ఆయన మానసిక స్థితిని మీరు అర్థం చేసుకోవాలి. అది మేము చెప్పదలుచుకున్నది. అదేవిధంగా మీరు ఇందాక ఈ హాస్టల్ అసోసియేషన్ ఏ విధంగా ముందుకు పోతుంది అని ఒక మాట అడిగారు. హాస్టల్ అసోసియేషన్ ముందుకెళ్లే క్రమంలో దాదాపు ఇది దేశవ్యాప్తంగా చూసుకుంటే 2.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది సేవా రంగంలో. అటువంటి రంగంలో మేము కూడా ప్రధాన భూమికను పోషిస్తూ హైదరాబాద్లోనే హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ అనేది ఒకదాన్ని స్థాపించి దాని ద్వారా మేము ఈ విధంగా కృషి చేస్తూ, అదేవిధంగా మా కృషిని ఈ హైదరాబాద్తోనో ఈ తెలంగాణతో ఆపే ఉద్దేశం మాకు లేదు. ఈ అసోసియేషన్ని ఆల్ ఇండియా వ్యవస్థగా రూపాంతరం చెందించడానికి ఈ మధ్యనే మేము కర్ణాటక, తమిళనాడు మరియు మహారాష్ట్ర రాష్ట్రాలకు సంబంధించిన హాస్టల్ వ్యక్తులతో ఒక సమావేశం ఏర్పాటు చేశాం. త్వరలో దీన్ని దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలతోటి 28 రాష్ట్రాల అసోసియేషన్స్ తో సంప్రదించి దేశవ్యాప్తంగా ఒక ఆల్ ఇండియా ఫెడరేషన్ గా రూపొందించడానికి మా ప్రయత్నాలు హైదరాబాద్ అసోసియేషన్ నుంచి చేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అయితే ఓవరాల్ గా చూస్తాను. అయితే ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్డ్ హాస్టల్స్ అసోసియేషన్ సంబంధించి ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ జనరల్ బాడీ మీటింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటిదాకా మనం అంటే వారి పైన వచ్చినట్టు అసోసియేషన్ పైన కానీ అందులోని సభ్యులపైన వచ్చినటువంటి ఏదైతే ఆరోపణలు కానీ అభియోగాలు ఏవైతే వాటి అన్నిటికి సంబంధించిన ప్రశ్నలు కూడా మనం వాళ్ళని అడగడం జరిగింది. దానికి సమాధానాలు కూడా చెప్పారు. అయితే ఓవరాల్ గా వాళ్ళు చెప్పదలుచుకునేది ఏంటంటే కేవలం ఇక్కడ మీరు ఏదైతే మా అసోసియేషన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా మా అసోసియేషన్ అనేది ఎవరైతే అంటే ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్తో కూడా అంటే వాళ్ళకి లివింగ్ అంటే ఉండడానికి వెసులుబాటు కల్పించి కూడా ఒక మంచి సామాజిక స్పృహతో సామాజికంగా ముందుండాలని ఒక సామాజిక సర్వీస్ అంటే సోషల్ సర్వీస్ లాగానే మేము ఈ రకంగా ముందుకెళ్తున్నాం తప్పితే కూడా మళ్ళీ మా మీద వస్తున్నటువంటి అభియోగాలు కానీ ఆరోపణలు పూర్తి స్థాయిలో కూడా అవాస్తవం అని చెప్పుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే అసోసియేషన్ సంబంధించి కూడా చాలా క్లియర్ గా ఏదైతే ఈ ఆరోపణలు అంటే ఇక్కడ ఏదైతే ఆ బిల్డింగ్లకు సంబంధించింది కానీ ఆ హాస్టల్స్ ఓనర్లకు సంబంధించింది కానీ అంటే
అంటే పూర్తి స్థాయిలో ఏదైతే ఆ అంశానికి సంబంధించి ఏదైతే ఉందో అదంతా కూడా అవాస్తవం అంటూ కూడా చాలా కొట్టిపడేసినట్టుగా వీళ్ళు అందరూ కూడా ఇక్కడ అసోసియేషన్కి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఏదైతే అసోసియేషన్ సభ్యులు మొత్తం అంతా కూడా చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. సో చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. అయితే గౌరీ కెమెరామెన్ తో శ్రీకాంత్ స్పెషల్ కరెస్పాండెంట్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. మొత్తంగా ఈ తెలంగాణ ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్పై ఇటీవల వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు కూడా వాళ్ళు మాట్లాడడం అయితే జరిగింది. ఈరోజు జనరల్ బాడీ సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కాకపోతే ఓనర్స్ మేము ఎలాంటి దాడులు చేయలేదు, ఓనర్స్ మాకు సపోర్ట్ చేస్తున్నారు, మేము ఓనర్స్కి అయితే సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రెంట్ విషయంలో కూడా మేము ఎప్పటికప్పుడు పే చేస్తున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా మాలో కొంతమంది కూడా ఓనర్స్ కింద ఉన్నాము. దాదాపు ఒక 20 సంవత్సరాల పైనుంచే కూడా మేము ఇలా హాస్టల్స్ అయితే నడుపుతున్నాం కాబట్టి మేము ఎప్పుడు కూడా ఓనర్స్ మీద దాడి చేయలేదు. జరిగిన ఒక దాడిని కూడా అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు, మేము దాన్ని సపోర్ట్ చేయట్లేదు. రెండో విషయం ఏంటంటే ఇలా హాస్టల్స్లో ఉన్న వాళ్ళపై కొన్ని నేరాలు మోపుతున్నారు. అంటే అక్కడ ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు. కాదు, అలాంటివి జరగట్లేదు. సో ఆ విషయం మీద ఆచితూచి మాట్లాడండి. ప్రతి ఒక్కరు కూడా హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడే పరిస్థితి అయితే వస్తుంది. వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయంటూ కూడా హాస్టల్ నడిపే ఓనర్స్ అయితే చెప్పడం జరిగింది. అటు బిల్డింగ్ ఓనర్స్ కూడా మాతో సమానంగా ఉంటున్నారు, మాకు వాళ్ళు సహకరిస్తున్నారు, మేము రెంట్ కూడా కరెక్ట్గా పే చేస్తున్నాం. మాకు కరోనా టైంలో కూడా మేము మా చేతి డబ్బులు పెట్టుకున్న పరిస్థితులు కూడా ఒకనొక టైంలో ఉన్నాయంటూ కూడా వాళ్ళ బాధనైతే వ్యక్తం చేయడం జరిగింది. ఇంక ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.